కొన్నిసార్లు రావడం లేట్ అయినా రావడం మాత్రం పక్కా అంటూ గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ను 100కి 100 పాళ్లు అనుసరిస్తూ పవన్ కాటమరాయుడు సెట్లో అనుసరిస్తున్న తీరు ఈ సినిమా యూనిట్ మైండ్ బ్లాక్ చేస్తుందని టాక్. వివిధ కారణాలతో ఈ సినిమా షూటింగ్ ను ఆలస్యం చేసిన పవన్ ఇప్పుడు ఈ సినిమాను పరుగులు తీస్తున్న విధానం చూసి పవన్ ఇంతగా మారిపోయాడా అని కామెంట్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. పవర్ స్టార్ అంటే ఎనర్జీకి మారుపేరు అన్న మాటను నిజం చేసే విధంగా ఈ సినిమా కోసం పనిచేస్తున్న కొత్త వాళ్లకు కూడా తెలిసే విధంగా పవన్ వ్యవహార శైలి ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ స్పీడ్ అందుకున్నాక పవన్ తన వ్యూహాలను కూడా పూర్తిగా మార్చేశాడని వార్తలొస్తున్నాయి. పవన్ గత మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ వరకు పవన్ సినిమా అంటే అందుకు సంబంధించిన ఒక లుక్ కూడా బయటకు లీక్ కావడానికి పవన్ అంగీకరించేవాడు కాదు. దానికి తోడు షూటింగ్ స్పాట్ లో ఫోటోస్ సెషన్ లాంటివి అస్సలు అంగీకరించేవాడు కాదు. అయితే ఈ రూల్స్ ను బ్రేక్ చేస్తూ షూటింగ్ కి వచ్చిన ఫ్యాన్స్ నుంచి యాక్టర్స్ వరకు ప్రతి ఒక్కళ్లతో ఫోటోలు తీయించుకుంటూ అందరితో కలివిడిగా తిరుగుతూ జోక్ చేస్తూ హడావిడి చేస్తున్న పవన్ ని చూస్తుంటే పవన్ మారిపోయాడా అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు లేటెస్ట్ గా మళ్లీ పవన్ రాజకీయ వ్యవహార శైలిపై దృష్టి పెట్టిన కాటమరాయుడు షూటింగ్ కు ఏమాత్రం బ్రేక్ పడకుండా వ్యవహరిస్తూ ఉండటం అందరికీ షాక్ గా మారింది. ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ ఈ సినిమా షూటింగ్ లో బిజీగా నటిస్తూనే అతి త్వరలోనే విశాఖపట్నంలో జరగబోతున్న మహావిశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తన జనసేన తరపున మొట్టమొదటిసారి ఎన్నికల బరిలోకి దిగడానికి వ్యూహాలు కూడా రచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికోసం త్వరలోనే విశాఖపట్నంలో తన జనసేన కార్యాలయాన్ని ప్రారంభించే కసరత్తులు కూడా పవన్ చేస్తున్నట్లు టాక్. జరుగుతున్న ఈ విషయాలన్నీ చూస్తుంటే పవన్ పూర్తిగా మారిపోవడమే కాకుండా పవన్ హుషారు వెనుక అనేక ఆంతర్యాలు ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా